2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. భార్యాభర్తల మధ్య అత్తమామల జోక్యం అనేది ఏ మేరకు ఉండాలి? చట్టాలు అటువంటి వాటికి అసలు ఏం చెప్తున్నాయనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. రైట్స్ ఉంటాయనేది వారి మాటలను అడిగి తెలుసుకుందాము. హలో సార్. నమస్తే. భార్యాభర్తల మధ్య ఇండివిజువాలిటీ ఎక్కువైపోవటం అనేది ఒక సమస్య అయితే, ఇప్పటికీ అత్తామామల పోరు ఎక్కువ ఉండటం వల్లే మా కాపురాలు కూలిపోతున్నాయని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా అంతే ఉంది. నో డౌట్. అవును. అసలు అత్తమామల జోక్యం ఏ మేరకు ఉండాలంటారు సార్? అసలు బేసిక్గా మనం అనుకుంటూ ఉంటాం కానీ సపరేట్ ఫ్యామిలీస్ అని ఇంకా చాలా ఫ్యామిలీస్ కలిసే ఉన్నాయి. స్టాట్స్ కనుక తీసుకుంటే ఇండివిజువల్గా సపరేట్ అయిపోయిన ఫ్యామిలీస్ ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు తప్ప, లోకల్గా ఏ ఊర్లో వాళ్ళు అక్కడే పనిచేస్తూ ఉంటే 90% వాళ్ళ ఫ్యామిలీస్ ఇంకా కలిసే ఉన్నాయి. అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే, అయ్యో పాపం అత్తగారు చాలా మంచివాళ్ళు, లేకపోతే కొంతమంది అసలు కోడలు చాలా మంచివాళ్ళు, ఓకే, ఇవన్నీ అంటుంటారు. ఇంటి లోపలికి దూరి చూస్తే తెలుస్తుంది ఎవరి మంచితనం ఎంత అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు చట్టం పట్ల అవగాహన చాలా మందికి పెరిగింది అని అనుకుంటాం, చాలా తప్పు. చాలామంది కోడళ్ళకి ఇంకా వాళ్ళ హక్కులు తెలియదు. కోడళ్ళకి, కూతుళ్ళకి, అందరికీ ఇంకా వాళ్ళ హక్కులే వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, భర్త ద్వారా భార్యని డామినేట్ చేసే అత్తగారు కూడా డొమెస్టిక్ వైలెన్స్కి పాల్పడుతున్నట్టే. ఓకే, అంటే కొత్తగా పెళ్ళయింది, కోడలు ఇంటికి వచ్చారు, భర్త కోడల మాట ఎక్కడ ఇంటర్న్ స్టార్ట్ చేస్తాడా అని ఫస్ట్ నుంచే భర్తని, కొంతమంది అయితే నాగరాజు గారు భర్తని ఏ రోజు బెడ్రూమ్ పంపించాలి, ఏ రోజు బెడ్రూమ్ పంపించకూడదో కూడా కంట్రోల్ అత్తగారి దగ్గర ఉంటుంది. ఓకే, ఉన్నమాట చెప్తున్నా, మీకు ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. ఓకే, ఈ రోజే నువ్వు బెడ్రూమ్కి వెళ్ళాలి అని చెప్తేనే వాడు బెడ్రూమ్కి వెళ్తాడు. నా దగ్గరికి పర్సనల్గా వచ్చిన కేసులు అవగాహన మీద నేను మీకు చెప్తున్నాను. సో ఎంతవరకు ఇది కరెక్ట్? ఆ భర్త ఏం తినాలో అది వాళ్ళ అమ్మనే చేసి పెడుతుంది, వాళ్ళ భార్య కనుక చేసి పెడితే తినడు. ఓకే, ఫుల్ టోటల్ అంటే టోటల్ కంట్రోల్లో ఉంటాడు, తల్లి కంట్రోల్. అంటే పెళ్ళికి ముందైనా కొంచెం అమ్మ మాట వినేవాడు కాదేమో, పెళ్లి తర్వాత టోటల్ అమ్మ మాట వినటం మొదలు పెడతాడు. సో ఆ రకంగా ఇంకా అత్తలు చలామణి అవుతున్నారని చెప్తాలో 1% కూడా నాకు సందేహం లేదు. సో మనం పాయింట్స్ చూసుకుంటే ఏది ఎలౌడు, ఏది నాట్ ఎలౌడు, ఇంకా మాట్లాడితే నాగరాజు గారు భార్యని ఎట్లా కొట్టాలో కూడా చెప్పే అత్తగారులు ఉన్నారు. ఇలా కాదరా, ఇలా కొట్టు, గట్టిగా తగులుతుంది. ఇదైతే నేను నా కెరీర్లోనే చూశాను సార్. చాలా చూసారా మీరు? అమ్మో, కొడుకుల్ని ట్రైన్ చేసే విధానం, అంటే కోడల్ని ఎట్లా కొట్టాలో ట్రైన్ చేసినటువంటి విధానాన్ని చెప్తారండి. రుచిగా లేదనుకోండి, మామూలుగా మీ భార్య వండి పెడుతుందిరా, రుచిగా లేకపోతే ప్లేట్ తీసి ఇచ్చిన ముఖాన కొట్టు అని చెప్తుంది అత్తగారు. ఎవరికి? హస్బెండ్కి. ఎవరని చెప్తారు అట్లా. సో ఇవన్నీ కూడా సహజంగా, ఇవన్నీ ఎట్లాంటివి అంటే బయట ఎలా ప్రూవ్ చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది పాప మా ఇంటి కోడలు. ఓకే, కోడితే ముక్కులో నుంచి రక్తం గారాలరా అని చెప్తుంది. నిజమండి, అలా చెప్పినటువంటి అత్తలు ఉన్నారండి, ఖచ్చితంగా ఉన్నారు. సో మనం ఇవాళ ఈ కోడళ్ళకి ఏంటి చట్టం ఏం చెప్తుంది, ఏం సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే సార్. ఒకటి తీసుకుంటే మనము కౌంటర్ ఎఫెక్ట్, తల్లి తండ్రిని చూసుకోకపోతే తప్పు. తల్లి తండ్రిని చూసుకోకపోతే, తల్లి తండ్రి సీనియర్ సిటిజన్షిప్ యాక్ట్ కింద, వెల్ఫేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద పిల్లల మీద కేసులు వేయచ్చు. చాలా కేసులు నేను స్వయంగా దగ్గర ఉండి పెద్దవాళ్ళకి వేయించాను కూడా. ఓకే, వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది పిల్లలు. అయితే ఈ తల్లి తండ్రిని దగ్గర పెట్టుకుంటే, ఈ తల్లి ఇలా ఇంట్లో ఆ కాపురంలో చిచ్చు పెడుతూ ఉంటే కష్టం కదా. సో కోడలు తల్లి తండ్రి బాగున్నంత వరకు కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ అత్త మామ ఇంట్లో ఇన్వాల్వ్ అయ్యి కోడలు జీవితం నరకం చేస్తాం మొదలు పెడతారో, ఆ కోడలకు కూడా వేరు కాపురం పెట్టమనే హక్కు ఉంటుంది. అయితే నారాజు గారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, తల్లి తండ్రి దగ్గర నుంచి కొడుకుని సపరేట్ చేయకూడదు, ఆ హక్కు లేదు భార్యకి అని చెప్తాం జరిగింది. దాని అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటారు ఇప్పుడు అంటే అత్తమామలు తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, మన చట్టం ఎప్పుడు ఒక మంచి పని చేస్తుంది, దానికి అడ్వాంటేజెస్ బోల్డ్ మంది తీసుకుంటూ ఉంటారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నాగరాజు గారు, తల్లి తండ్రిని కొడుకుని ఒకవేళ వచ్చిన కోడలు కనుక సపరేట్ చేయాలని చూస్తే అది తప్పు, ఆ హక్కు ఆ కోడలికి లేదు, ఆ గ్రౌండ్స్ మీద కూడా డైవర్స్ ఇవ్వచ్చు అని చెప్తాం జరిగింది. కానీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ అత్తమామ మీకు ఇంట్లో హెరాస్మెంట్ చేస్తుంటే, క్రూయాలిటీ కనుక చేస్తుంటే, చిత్రహింసలు పెడుతుంటే, మానసికంగా అయినా శారీరకంగా అయినా ఏదైనా
శారీరకంగా పెట్టేదే చిత్రహింసలు కాదు నాగరాజు గారు. వాళ్ళు చాలా మంది శారీరకంగా హింసలు పెట్టే రోజులు పోయినాయి. అంత మైండ్ గేమ్లు ఆడుతున్నారు ఇప్పుడు అన్ని. అంత ఆల్ మైండ్ గేమ్స్. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు బాగాలేకపోతే ప్లేట్ తీసి ఇసురు కొట్టు. ఓకే, ఓన్లీ నేను చెప్పిన రోజే నువ్వు బెడ్రూమ్కి వెళ్ళాలి. అర్థమైంది కదా మీకు? ఇట్లాంటి మానసిక టెన్షన్లు, మానసిక ఒత్తిళ్ళు కోడళ్ళ మీద అత్తగారులు పెడతాం అన్నది మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి టైంలో భార్య వేరుకాపురం అడుగుతంలో తప్పే లేదు. అంటే మరీ డైవర్స్ తీసుకోకుండా అత్తమామ కాకుండా మేము వేరుగా ఉంటామండి, వీళ్ళ వల్ల మాకు నరకం అవుతుంది అని చెప్పేస్తే అప్పుడు ఆ కోడల మీద వేరు చేసినట్టు నిందలు రావు చట్ట ప్రకారం. అయితే ప్రతిదానికి ఎవిడెన్స్ కావాలి. ఎందుకు వేరు కాపురం ఆడుతుంది అని ఒకవేళ జడ్జి గారు అడిగితే దానికి ప్రూఫ్ చూపించాలి, ఎవిడెన్స్ చూపించాలి. చాలా మటుకు నా దగ్గరికి వచ్చిన కేసులు అబ్బాయిలు భార్యలను వదిలేసిన కేసులు కేవలం వేరు కాపురం పెట్టమ్మని చెప్పినందుకే వదిలేశారు. నేను మా అమ్మ లేకుండా నేను బతకలేను, నేను మా అమ్మగారిని చూడకుండా నేను బతకలేను అని చెప్పేసి వేరు కాపురంకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అదే హస్బెండ్స్ ఎందుకు వేరు కాపురం పెట్టమంటుంది కోడలు అనేది నిలదీస్తే ఇవన్నీ బయటకు వచ్చాయి. అత్తగారి చిత్రహింసలు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా వేరు కాపురం పెడతానికి కోడలు అర్హురాలి. అలాగే నాగరాజ్ గారు, మనం కనుక లీగల్ రైట్స్ కనుక తీసుకుంటే ఒక భర్తకి ఎన్ని బాధ్యతలు ఉంటాయంటే ఇంట్లో భార్యని ఎలా చూసుకుంటారో తల్లి తండ్రిని కూడా అలాగే చూసుకోవాల్సి వస్తుంది. తల్లి తండ్రిని బాగా చూసుకుంటున్నాను కాబట్టి నేను నీకు టైం ఇవ్వలేకపోతున్నాను అంటే అది మళ్ళీ ఆ భర్త చేసే తప్పే. భార్యను ఎంత బాగా చూసుకుంటున్నారో తల్లిదండ్రులను అంతే బాగా చూసుకోవాలి, తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటారో భార్యను కూడా అంతే చూసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. అలాగే కోడలు కూడా అత్తమామల్ని బాగా చూసుకోవాలి, భర్తను కూడా బాగా చూసుకోవాలి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భర్త అత్తమామల్ని కూడా బాగా చూసుకోవాలి. ఇవన్నీ కండిషన్స్ అప్లై అయినప్పుడు కలిసి ఉండటంలో తప్పు లేదు. కలిసి ఉండటం ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ మోటివేషన్ ఫర్ ద సొసైటీ ఆల్సో. కానీ ఇట్లా హింసలు పెట్టే అత్తగారులు ఉన్నప్పుడు మాత్రం వేరు కాపురం పెడతంలో తప్పదు. దాని గురించి భార్యాభర్త విడిపోకూడదు అని నేను అంటున్నాను. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.